హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. రెండు మంచి బిట్స్తో మీ ముందుకు వచ్చాను. రోడ్డుకు దగ్గర డీటెయిల్ వీడియో పెడుతున్నాను, చూడండి. నీట్గా ఉంటుంది. ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి చాలా మంచి గోల్డెన్ ఆపర్చునిటీ. రోడ్డుకు దగ్గర, కలెక్టరేట్కి దగ్గర చాలా మంచి బిట్లు ఈ రెండు మీకు పెడుతున్నాను. ఒకసారి డీటెయిల్ వీడియో కంప్లీట్గా చూసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. రోడ్ వ్యూ కానీ ఇంకా ఈ బిట్లకు మన యాక్సెస్ ఎట్లా, చుట్టుపక్కల కమ్యూనిటీ ఎలా ఉంది, మొత్తం A to Z క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు వచ్చేసి స్ట్రైట్ రోడ్డు. మీకు జూమ్ చేస్తాను, క్లియర్గా కనిపించుద్ది. ఇది మన కలెక్టరేట్ పక్క రోడ్డు వచ్చింది ఫ్రెండ్స్. ఇవన్నీ కనిపించేయండి మీకు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ మీకు వెహికల్స్ కూడా చూపిస్తాను. ఎర్లీ మార్నింగ్ వచ్చాను కాబట్టి వెహికల్ ఏదో ఒకటి వస్తూ ఉన్నది. అదిగోండి, అది వెళ్ళేది మెయిన్ రోడ్డు, మార్కాపురం తల్లుబాటు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. ఎదురుగా ఒక గోడలాగా కనిపిస్తుంది కదా, అదే అనమాట తార్ రోడ్డు, మార్కాపురం టు తల్లుబాడు. ఇంకో టాటా ఏస్ ఒకటి వస్తూ ఉన్నది, చూపిస్తా మీకు. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది, ఆల్రెడీ ఇబ్బంది ఏం లేదు మీకు. అదిగోండి, ఒక టాటా ఏస్ వెళ్తూ ఉన్నది. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఫ్రెండ్స్, కలెక్టరేట్కి కూడా దగ్గరే. సో ఇది మంచి బిట్టు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ పెట్టండి. ఇది ఖచ్చితంగా నా అంచనా ఎమ్మటే ఎగిరిపోద్దని నా ఆలోచన. ఇదిగోండి ఫ్రెండ్స్, రైట్ మెయిన్ రోడ్ చూసారు కదా, దాని ఇటుపక్క కమ్యూనిటీ కూడా చూడండి నీట్గా. ఈ గోడ ఉంది కదా, ఈ గోడకు అటుపక్క కలెక్టరేట్ దారి మీకు. ఇక ఇదిగోండి, ఈ గోడకు అటుపక్క అంటే కొద్దిగా ప్లేస్ ఉంది, ఆ చెట్లు అవి, దాని తర్వాత కలెక్టరేట్ దారి అనమాట. రైట్ ఫ్రెండ్స్, ఇంకా వెనక్కిపోతే కలెక్టరేటు, దెన్ సుంకేసులో ఇల్లులు అవి ఇవి. ఇదిగోండి, ఇవి వచ్చేసి ఇంద్రమ్మ కాలనీ రీజన్ ఇది. ఓకే రైట్. సో అది ఫ్రెండ్స్, ఈ స్ట్రైట్ రోడ్ ఇలా కిందికి వెళ్ళొద్ది, అక్కడ వరకు క్లోజ్ అనమాట. మనం ఇంకా లెఫ్ట్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి దారి ఉంది. ఇదిగోండి, క్లియర్గా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ చూస్తున్నాను ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ చూడండి నీట్గా. ఓకే రైట్, మంచి బిట్స్ ఫ్రెండ్స్. సో రోడ్డుకు దగ్గరే మంచి బిట్స్, సైజు కూడా చిన్నవే, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2 బిట్స్ ఉన్నాయి, 100 సైజెస్ వస్తాయి. మంచిగా కార్నర్ కూడా ఉంది దీనికి, పడమర దక్షిణం ఒకదానికి వచ్చింది. అంటే 2 తీసుకుంటే రెండింటికి కలిపి పడమర దక్షిణం వస్తాయి సైజు. ఓకే ఫ్రెండ్స్, మన బిట్ దగ్గరికి వెళ్దాము. చాలామంది అడుగుతున్నారు బిట్స్. ఇవి రీజనబుల్, మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, పెద్ద అమౌంట్ ఏం కాదు, నీట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది మన బిట్ అని ఒకసారి చూడండి. జూమ్లో ఉంది ఫ్రెండ్స్, జూమ్ అవుట్ చేస్తాను. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన బిట్ మెయిన్ రోడ్డు, ఇటు పక్క కూడా రోడ్డే. ఓకే, దెన్ ఇది మెయిన్ రోడ్డు. ఒక స్టోన్ వచ్చేసి ఇది, ఇంకో స్టోన్ వచ్చేసి ఆ కార్నరు, దెన్ ఇంకో కార్నర్ వచ్చేసి ఇది. అంటే ఒక బిట్కి ఇది వచ్చేసి 2 బిట్లు ఫ్రెండ్స్. దెన్ రెండో బిట్టు కార్నర్ ఓదుకోండి, అక్కడ కనిపిస్తూ ఉంది మీకు. దగ్గరికి వెళ్తాను ఒకసారి. ప్లేస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ మనీ. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంకో కార్నరు అటు పక్క అయిపోయాయి. సో మళ్ళీ ఫ్రంట్కి వెళ్తే మనము ఇదొక స్టోను. ఇదిగోండి, వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి దూరంలో, మీకు జూమ్ చేస్తే కానీ కనపడదు. దూరం అంటే మరీ దూరం ఏం లేదు ఫ్రెండ్స్, 1 నిమిషంలో రోడ్ ఎక్కొచ్చు, 1 నిమిషం లోపలే. ఇదిగోండి రైట్, ఈ ప్లేస్ ఫ్రెండ్స్. సూర్యుడిని చూడండి, ఉదయించే సూర్యుడిని. రైట్ ఫ్రెండ్స్, సో ఇవి ఫ్రెండ్స్ బిట్ సైజ్ చెప్తాను మీకు, నోట్ చేసుకోండి. 22 x 41. 22 అనేది ఒక్కొక్క బిట్ ఎడల్పు, పొడవు వచ్చేసి 41. మళ్ళీ చెప్తాను, 22 అనేది ఎడల్పు, 41 అనేది పొడవు. ఒక బిట్ సైజు 22, 41, ఇంకో బిట్ సైజు 22, 41. 2 సేల్కు ఉన్నాయి, 2 తీసుకుంటే చాలా బాగుంటుంది. చూసుకోండి, మీ బడ్జెట్లో ఉంటే ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి బిట్సే. ఇంత దగ్గరలో మనకు ఇప్పుడు బిట్స్ దొరకటం అంటే మనకు కొద్దిగా ఇబ్బందే. ఒకసారి వస్తుంటుంది ఆపర్చునిటీ వచ్చినప్పుడే మనం ఉపయోగించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి నీట్గా, మీకు అర్థం కాకపోతే వీడియో 2 సార్లు చూడండి. రోడ్ నుంచి యాక్సెస్ ఎంత ఉంది, మన బిట్కి ఏ రోడ్లు ఉన్నాయి, తర్వాత బిట్ సైజు, దెన్ ఇటుపక్క గ్రో అవ్వడానికి, కమ్యూనిటీ గ్రో అవ్వడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా. ఆల్రెడీ ఇక్కడ కలెక్టరేట్ ఉంది, కొన్ని ఇయర్స్ వరకు మనకు ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఈ ఏరియాలో ఏంటంటే ల్యాండ్ రేట్స్ అనేది ఆల్రెడీ మీకు తెలుసు, ఇంద్రమ్మ కాలనీ ఏరియాలో ల్యాండ్ రేట్స్ అనేది పెరిగాయి, మార్కెట్ కూడా జరుగుతూ ఉన్నదని. సో మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసే పద్ధతి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, దెన్ దీని గురించి మీరు ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా, నేను వాట్సాప్ నెంబర్ పెడతాను, దెన్ యాడ్ ఐడి పెడతాను. యాడ్ ఐడి నెంబరు పెట్టి దాని గురించి మీకు ఏం డీటెయిల్స్ కావాలి, లేదా మీరు వస్తానంటే
ముందుగా కన్ఫర్మ్ చేసుకొని రండి. ఒక్కోసారి మేము బిజీగా ఉంటాము. కన్ఫర్మ్ చేసుకొని వచ్చారనుకోండి చూద్దురు. ఇంకోసారి ఇదిగోండి రైట్, ఇది బ్యాక్ నుంచి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, రోడ్డుకి చాలా దగ్గరే ఫ్రెండ్స్. ఇది నీట్గా తీసుకోవచ్చు, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. చేతులు మళ్ళీ మారుతాయి. అమ్మాలనుకున్నా కానీ ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు ఇల్లు అట్లా కట్టుకోవాలన్నా కానీ రోడ్డు మార్గం నీట్గా ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోతారు. మీకు మార్కాపురం తల్లుబాటు మెయిన్ రోడ్డు లేదు. కలెక్టరేట్ పక్కనే నుంచి ఎంత 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపలే ఉంటుంది కలెక్టరేట్. కలెక్టరేట్కి ఎంట్రన్స్లో రోడ్డు కూడా వేస్తున్నారు. కొద్దిగా రోడ్ లేదు, సో పక్క నుంచి యాక్సెస్ ఇచ్చారు. దగ్గరే అనమాట. ఇక్కడ నుంచి విజిబుల్ కనపడుద్ది మీకు. ప్రజెంట్ సూర్యుడు ఉన్నాడు కాబట్టి మీకు కనిపిస్తాడో లేదో మనది లేదు. అదిగోండి ఆ ట్యాంకుల దగ్గర అనమాట, కనిపించే ట్యాంకుల దగ్గర కలెక్టరేట్. బస్సు కూడా వేసారు. మనకు ఇబ్బంది ఏం లేదు ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, ఎనీహౌ చూడండి మంచి మంచి బిట్స్ మీరున్న ప్లేస్కి ఇన్ఫర్మేషన్ అనేది వస్తూ ఉంటుంది. నైట్ ఎవరో ఖత్తర్ నుంచి ఒక బ్రదర్ రఫీ మెసేజ్ చేశారు. చాలా పెద్దగా రాశారు. చాలా బాగున్నాయి వీడియోస్ సార్, మీరు అందులో ప్రైస్ లిస్ట్ కూడా ట్యాగ్ చేయండి అన్నారు. ప్రైస్ లిస్ట్ ట్యాగ్ చేస్తే కొన్ని ఇష్యూస్ వస్తాయి. మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు ఏ బిట్ నచ్చినా కానీ నెంబర్ ఇస్తాను, యాడ్ ఐడి ఇస్తాను. ఒక వాట్సాప్ చేయటమే కదా, మీరు జస్ట్ ఆ నెంబర్ పెట్టేసి సార్ నా పేరు ఇది, నేను ఇక్కడ నుంచి నాకు ప్రైస్ ఎంతో చెప్పండి అంటే మీకు వాట్సాప్ వచ్చేస్తుంది. అంతే కదా. ఇవన్నీ డైరెక్ట్ పెట్టకూడదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అది అర్థం చేసుకోండి. లేదంటే మీరు వాట్సాప్ పెట్టేస్తే వచ్చేస్తుంది. ఇవన్నీ ఓపెన్గా కొన్ని చెప్పకూడదు ఫ్రెండ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా వీడియోలు కూడా బంద్ అవుతాయి ఇట్లా చేస్తే. ఓకే రఫీ గారు, మీరు మీ వాట్సాప్ ఏదైతే మెసేజ్ చూశాను, నేను చదివాను, నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఏం లేదు, నా నెంబర్కి ఫ్రమ్ ఇక్కడ నుంచి నాకు ప్రైస్ లిస్ట్ దేనిది కావాలని పెడితే ఖచ్చితంగా నేను స్పెషల్ ఫోకస్ పెట్టి దాని రేట్ మీకు చెప్పేస్తాను. ఇబ్బంది ఏం లేదు. ఓపెన్గా ప్రైసెస్ అని పెట్టకూడదు, మార్కెట్లో కొద్దిగా ఇష్యూస్ అవుతాయి. వేరే ఇప్పుడు నేను ఇట్లా ఒక ఛానల్ లాగా పెట్టి మొత్తం వరల్డ్ వైడ్ చెప్తూ ఉన్నాను. మనలాగా మీడియేటర్ లాగా చేసుకునే వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వస్తాయి, ఓనర్స్కి ఇష్యూస్ వస్తాయి. మీకు నచ్చిందో అడగండి, మీ ప్రైస్ మీకు చెప్పేస్తాను. ఇంకా ఏమన్నా ఉన్నా కానీ రండి, ఫర్దర్ కూర్చొని మాట్లాడదాం, ఓనర్తో మాట్లాడేయటమైనా ఏమైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇంకా కొన్ని మంచి బిట్స్తో మీ ముందుకు వస్తాను. రియల్ ఎస్టేట్, రియల్ ప్లాట్స్ ఇన్ మార్కాపురం డిస్ట్రిక్ట్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.